నాకు తెలిసి ఇప్పుడు వీడియో చూస్తున్న వీళ్ళందరికీ కూడా బైబిల్ ఉండే ఉంటుంది కానీ ఎవరు కూడా ఈ పేజ్ చదివి ఉండరు కదా. సో అందుకని చెప్పి మీ అందరి కోసం నేను చెప్తున్నాను. ఉపోద్ఘాతం. మీ హస్తంలో ఈ పరిశుద్ధ గ్రంథము అత్యంత శక్తివంతమైనది. సాంప్రదాయ అభిప్రాయం ప్రకారం ఇందలి 66 పుస్తకాల గ్రంథ కర్తృత్వం 1500 సంవత్సరాల కాల వ్యవధిలో 40 మంది కన్నా ఎక్కువ ప్రవక్తల హృదయాల్లో మరియు అనేక మంది దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు చేసిన కార్యము. తెలుగు బైబిల్. బెంజమిన్ గల్చ్ 1727లో నూతన నిబంధన మరియు 1732లో పాత నిబంధన మరియు ఈస్ట్ ఇండియా కంపెనీకి చేసిన స్కాట్లాండ్ ఆఫీసర్ కెప్టెన్ జేమ్స్ డాట్స్ బైబిల్ను తెలుగులోకి మొట్టమొదట అనువదించారు. కానీ బెంజమిన్ గల్చ్ అనువాద ప్రతి జర్మనీలోని హాలేకు ప్రచురణ నిమిత్తం వెళ్తుండగా పోయినది. కెప్టెన్ జేమ్స్ అనువాదమైన అకాల మృతితో ముద్రణ కాలేదు. బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ BFBS కలకత్తాలో అడుగిడిన 1811వ సంవత్సరంలోనే సీరంపూర్ మిషనరీ త్రయం బైబిల్ను తెలుగు భాషలోకి అనువదించుట ముగించారు. 1812లో తెలుగు బైబిల్ ముద్రితమైనది. కానీ ఘోర అగ్ని ప్రమాదంలో దాని రాత ప్రతి, ముద్రత ప్రతి మరియు టైప్ సెట్ కాలిపోయాయి. అనువాద ప్రక్రియను మరలా చేసి 1818లో కొత్త నిబంధనను ముద్రించారు. 3 సంవత్సరాల తర్వాత పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాల ముద్రణ చేశారు. మరోపక్క ఇతర మిషన్లకు చెందిన వారు కూడా తెలుగు అనువాదములు చేశారు. 1818లో ఆనందరాయర్ సహకారంతో CMSకు చెందిన జార్జి క్రేన్, అగస్టిన్